ఏంటి మన మధ్య అన్నీ అయిపోయాక ఈ వంకతో నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా? నీకు పెళ్లి సంబంధం చూశాను. బాగున్నారా బాబు? యాక్చువల్గా మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పమంటావురా? గెట్ లాస్ట్. ఇంతకు ముందు నాతో ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. మా ఇంట్లో మన విషయం ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ వీక్ నాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. నాలంటే నీకు ఎలా మోసం చేయాలనిపిస్తుంది? దాన్ని దీన్ని ఎలా అంటున్నాడో మరి దాన్ని దీని కాకపోతే ఇంకేమనాలే? చీర జాగ్రత్త పెట్టి నీకు పెళ్లి చూపులు పంపించాలి నిన్ను. ఇంకా ఇదే ఆఫీస్ లో వర్క్ చేస్తాను, అంత చేసినా ఇంకా సిగ్గు రాలేదురా? కొడితే చెక్క అయిపోతావు. రే, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటది? నిహారికతో క్లోజ్ ఉన్నావు అనుకో, లాస్ట్ ఇయర్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. కొంపదీసి నువ్వు అనేది కానీ అనుకున్నది కానీ ఒకటి కాదు కదా? అదే నిజంరా. అమ్మాయి నచ్చింది, ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంట్రా? రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాబు నువ్వు? బాగున్నాను సార్. ఏంట్రా సరదాగా పార్కు వెళ్దామని చెప్పి నూడల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, నీకు విషయం చెప్పాలి నాన్న. చెప్పరా. లైఫ్లో నుండి ఒక అమ్మాయి ఎలాగో వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయిని అనవసరంగా నేనే మిస్ చేసుకున్నానేమో అనిపిస్తుంది అన్న. వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి సరే, మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు? మా ఆఫీస్లో నిహారిక అనే అమ్మాయి జాయిన్ అయింది నాన్న. అయితే ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నచ్చితే అదే మొన్న మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు కదా నాన్న, వస్తే వాళ్ళే అమ్మాయి పేరెంట్స్ అంటున్నా. అయితే ఈసారి నువ్వు వెళ్ళి అడిగావనుకో, ఈసారి ఖచ్చితంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మింగడయ్యా. రమేష్ గారు వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. మీరు వస్తారా? కాసేపాగా వస్తాను, మీరు వెళ్ళండి. నాన్న, అమ్మ నా కొడక, పబ్లిక్ ప్లేస్ అయితే ఏమని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మరీ మాట్లాడతావా? నీకు నచ్చితే మాత్రం ఓకే అంటావు, లేకపోతే నో అంటావు. ఇప్పుడు మాత్రం వెళ్ళి మాట్లాడమంటే చెప్పుతో కొడతారా? నేను కొట్టించుకోవడానికి రెడీ నాన్న. నేను రెడీగా లేను. రై ఇట్రా. నేను రాను. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? మింగుతాడేమో. నీకు ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే ఈ ఉంగరం అమ్మాయి చేతికి తొడిగి మన ఇంటికి తీసుకునిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఒకసారి అమ్మాయి కావాలి అంటాడు, ఒకసారి వద్దు అంటాడు. ఎలా కనపడుతుంది కంటికి నేను? హలో ఎవ్రీవన్, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అందరికీ ఉంటుందండి. దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఎందుకు అవుతుంది, డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? రోజెస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ హెయిర్ అనాలిసిస్ మిషన్స్ ఉన్నాయి. రోజెస్ క్లినిక్ వాళ్ళు ఎన్ని డేస్లో హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ ఎన్ని డేస్లో కంప్లీట్గా డాండ్రఫ్ పోతుందో కూడా చెప్తారు. నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. మీకు కూడా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. యూ విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ విషయాలని ఎలా చెప్పాలరా బాబు? రైతు తాళం వేసాను, సిగరెట్లను కావాలా? ఎందుకన్నా నాకు ఏ అలవాటు లేదని తెలిసి కూడా అడుగుతావు. సరే అయితే. ప్రతి ఒక్కరూ నా జీవితంతో ఆడుకోవడమే. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. బావా, నువ్వేమనుకోనంటే నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు, నువ్వేదో చెప్తావనే ఫోన్ ఎత్తాను. అదేరా ఆ అమ్మాయి గురించి. రేయ్, నేను ఇప్పుడిప్పుడే ఆ విషయం మర్చిపోతాను అనుకున్నా, నువ్వు గుర్తు చేయకు. నువ్వు మర్చిపోయినా మన కాలనీలు మర్చిపోట్లా. నువ్వు కడుపు చేసావని, ఆ కడుపు తీయించేసావని ఏదేదో పుకార్లు మాట్లాడుతున్నారు. రేయ్, ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు, ఫోన్ పెట్టారా? అది కాదు బావా, ఒక్క నిమిషం. ఏంటి? మనలో అన్నమాట నిజంగా చేసావా? నీకు చేస్తారా? రా, వద్దులే. ఫోన్ పెట్టా. చిరాగ్గా ప్రతి ఒక్కడికి కడుపు కావాలి. అయినా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదరా? ఇంట్రెస్టింగ్ ఏం లేదులే. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నారా? వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు. దానికి పోయి బాధపడుకుంటూ యూ వెరీ నెక్స్ట్ ఫీల్. రేయ్, లాస్యతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను, బాగుండేది. కానీ నిహారికతో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువైనా చాలా స్పెషల్గా ఉందిరా. మరి ఇప్పుడు ఏమంటావు? ఈ లాస్యలో ఒకనే నిహారికలో 100% స్ట్రాంగ్ ట్రూ అంటావు. లా చిరాగ్గా, నేను అమ్మాయిని అలాగ ఒప్పించడం ఆలోచిస్తుంటే నువ్వు ఒకటివి ట్రూ లవ్వా? సరే సరే సరే, ఆఫీసు ఎక్కడేం మాటలు తెలియదు. లహేర్ ఏం నటి బాయ్,
ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నాం సార్. అదే సార్ కీబోర్డు 1 2 3 4 5 6 7. అవును ప్రవీణ్, నీకు కొన్ని ఫైల్స్ ఇచ్చాను, సబ్మిట్ చేసావా? నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి సబ్మిట్ చేసింది సార్. ఏ రాము, అది సరే, ఈమెయిల్ పంపించమన్నా, పంపించావా? ఓ షిట్, ఐ ఫర్గాట్ ఇట్ సార్. నేను ఇప్పుడే చేస్తాం. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి సార్. ఇక్కడ వైఫై బాగానే అక్కడ ఇంకా బాగా వస్తుంది. వెళ్ళు, గో గో. వచ్చిండయ్యా మోటివేషనల్ స్పీకర్. వెళ్ళు. అవును లోహిత్, చెప్పండి సార్. అది ఇప్పుడు వైఫై ఐడియా ఏంటి? వైఫై కంటే నా మొబైల్ డేటా స్పీడ్గా వస్తుంది సార్. ఎక్కడంత స్పీడ్ వచ్చినా అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకో. ఓ సరే సార్. టేక్ దిస్, మూవ్. ఎవరికేముంది? దేని గురించి సార్? అదేనయ్యా, మా లవ్ మ్యాటర్ గురించి. అది ఇంకా మాట్లాడలేదు సార్. సర్లే, ఏదైనా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని ఫిక్స్ అయిపోయారయ్యా. యా, మా ఫాదర్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి అంత రెస్పెక్ట్, మరి ఎలాగో ఒప్పించేస్తారు. సర్లే, ఎనీవేస్ ఇన్నాళ్ళు నా పక్కనే ఉండి మంచిగా గుడ్ వైబ్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వర్క్ చేస్తున్నావుగా, చేసుకో. ఓకే, నేను తనతో చాలా ఈజీగా లవ్లో పడిపోయాను. తను కూడా నన్ను లవ్ చేస్తుంది అనుకోవడం నా తప్పే. అనవసరంగా హోప్స్ పెంచుకున్నాను. లోహిత్, ఏమైంది ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నేనా? అదేం లేదే. నాకు ఏమైనా చెప్పాలా? ఏం లేదే. ప్రకాష్ మా ఇంట్లో మా మ్యారేజ్కి ప్రపోజల్ పెట్టాడు. తెలుసు. ఏం తెలుసు? నువ్వంటే ఇష్టమని, నువ్వు లేకపోతే ఉండలేడని, వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్తో మాట్లాడారని. మరి నువ్వంటే నాకు ఇష్టమని తెలీదా? ఇప్పటి నుంచే కాదు, కాలేజ్ నుంచి. అందుకే మా అమ్మా నాన్నని మీ ఇంటికి పంపించా. కానీ అప్పటికే నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నావని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నీ ఆఫీస్లో జాయిన్ అయింది నిన్ను లవ్లో పడేద్దామన్న ఇంటెన్షన్తో కాదు. నువ్వు నా లవ్లో పడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిహారిక, ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? ఒరే పప్పు, ఆగు. నిహారికకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఇంకా నీ ఆటలు చెల్లవు. మన స్టోరీలో మెయిన్ విలన్ ప్రకాష్ అనుకుంటున్నావు కదా? అవును. కాదు, దీని అంతటికి హెల్ప్ చేసింది తనే. హెల్ప్ చేశాడా? నిహారిక చెప్పు. ఉన్నాడు. ఏమైంది? ఓ, ఆహా. అబ్బా, ఎందుకు హెల్ప్ చేయను అబ్బా, తప్పకుండా హెల్ప్ చేస్తా. ఓకే, సరే, బాయ్.
ఏ అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయిని సెకండ్ టైం లవ్ చేసే ఛాన్స్ వస్తుంది? దానికి ఇతనే రీజన్. అంటే కలిసి ఉంటే కలదు సుఖం. చూడు చూడు ఎలా ఇచ్చాను. సూపర్ రా.